ఐపీఎల్ యువ సంచలనం మిస్టర్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ ఆటకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఐపీఎల్ 2025లో అరంగేట్రం చేసిన వైభవ్ అదే సీజన్లో సెకండ్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ బాది సెన్సేషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2026లో కూడా తొలి మ్యాచ్లోని 15 బంతుల్లో 50 పరుగులు చేసి షాక్ ఇచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే 6 బాది క్రికెట్ ప్రపంచం తన వైపు తిరిగేలా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ బౌలర్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను తొలి బంతికే సిక్సర్ బాది తన కోరిక తీర్చుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్లో తొలి బంతికి 6 బాదాలని కోరిక ఉందని చెప్పిన వైభవ్ గువాహటి మ్యాచ్లో అది తీర్చేసుకున్నాడు. అదే ఓవర్లో 3 బంతుల్లోనే 2 సిక్సర్లు బాది అందరినీ షాక్కి గురిచేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ముంబైపై కేవలం 14 బంతుల్లోనే ఒక 4-5 సిక్సర్లతో 39 పరుగులు బాది జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. బుమ్రా, బౌల్ట్, శార్దుల్ బౌలింగ్లో సిక్సర్లు బాది తానేంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. దాంతో ఇలాంటి మేటి బ్యాటర్ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలి అంటూ మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ డిమాండ్ చేశాడు. 15 ఏళ్ల వయసులో వైట్ బాల్ క్రికెట్లో ఇలాంటి ఆటను నేనెప్పుడు చూడలేదు. బుమ్రా బౌలింగ్ కోసం ఎదురు చూశాను, ఎందుకంటే ఈసారి బుమ్రాను కొడతాను అని అతడు చెప్పాడు. చెప్పినట్టే మొదటి బంతికి సిక్సర్ బాదాడు. వైట్ బాల్ క్రికెట్లో బుమ్రా లాంటి బౌలరే లేడు. అతడు బౌలింగ్ గోట్. అలాంటి బౌలర్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టడం చిన్న విషయం కాదు. ఎక్కువ రోజులు వెయిట్ చేయించొద్దు. వెంటనే టీమిండియా క్యాప్ ఇవ్వాలి. అతనికి ఇంకో 20 సంవత్సరాల పాటు ఆడే సామర్థ్యం ఉంది. వెంటనే టీమిండియాలోకి తీసుకోండని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.